హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి గోపన్నపల్లి ఇండ్ల స్థలాలు సమస్యపై నిర్వహించిన సదస్సులో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీఫ్ హుసైన్తో కలిసి చిన్నారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమెరెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో చిన్నారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్యపై ఎవరితో చెప్పుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ధైర్యం వచ్చిందన్నారు. ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెన్షనర్లు కలిసినప్పుడు ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదని, కేవలం విచ్ఛిన్నం అయిందని అన్నారు. కోదండరాం లాంటి ఉద్యమ నాయకులను అణగదొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న పెన్షనర్లు భాగస్వామ్యం చేస్తామన్నారు. అలాగే గోపన్నపల్లిలో సర్వే నెంబర్ 36, 37లోని 189 ఎకరాల 11 గుంటల భూమి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకని దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి వాళ్ళతో మమైకమే ఉన్నాం కాబట్టి వాళ్ళ సమస్యల నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకని దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకని దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి వాళ్ళతో మమైకమే ఉన్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దాదాపుగా ఒక 30-35 సంవత్సరాలు ఉద్యోగం నిర్వహించి ఈరోజు కూడా మా తెలంగాణ ఏదో చేయాలి అనేటువంటి తపన ఉండే వాళ్ళే మీరు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మీరు నిర్వహిస్తున్న